దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31-32 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31-32 వచనాలు చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులకు తండ్రి, మహోన్నతులకు దేవా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తుతులు అర్పిస్తున్నాం దేవా. మరి యొక్క వారపు మధ్యలో మరలా మీ సముఖములో ప్రభువా మమ్మల్ని సమకూర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇటువంటి భాగ్యమును, ఇటువంటి కృపను ప్రభువా మీరు మాకు దయచేశారు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ప్రభువా నీవు మా దినములు లెక్కిస్తున్నావు దేవా, మా గడిలు ప్రభు నువ్వు లెక్కిస్తున్న దేవుడు తండ్రి. ప్రభువా నీ గ్రంథపు చుట్టలు ప్రభువా మా నిమిత్తము వ్రాయబడిన ప్రకారముగా నీవు మమ్ములను నడిపిస్తున్నటువంటి దేవుడు దేవా. అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. నిశ్చయముగా ప్రభువా మరి ఈ సాయంకాలం ముందు ప్రభువా మరి పాటల ద్వారా మీ నామాన్ని మహింపరచుకుని ఉన్నాం. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. కుడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించండి ప్రభువా, మీరు బలపరచండి, మీరే సహాయం చేయమని మహిమ పొందమని యేసుక్రీస్తుకి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోండి. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కువసేపు అయితే ఉంచును కానీ గత బుధవారం అనుకుంటాను ఆవగింజ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆవగింజ గురించి మనం మాట్లాడుకున్నాం. బైబిల్లో ఆవగింజ గురించి యేసు ప్రభు 5 చోట్ల ప్రస్తావించారు. ఎన్ని చోట్లండి? 5 చోట్ల ప్రస్తావించారు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31-32 వచనాల్లో, అదేవిధంగా అదే మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనంలో, అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయము 31వ వచనంలో, లూకా సువార్త 13వ అధ్యాయము 19వ వచనంలో, అలాగే అదే లూకా సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో 5 చోట్ల ఆవగింజ గురించి యేసు ప్రభువు ప్రస్తావించడం జరిగింది. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే, ఆయన ఆవగింజను మరి పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అని చెప్తున్నాడు ఆయన. పరలోక రాజ్యము దేని పోలి ఉన్నదండి? ఆవగింజను ఒకడు తీసుకుని వెళ్ళి పొలములో విత్తినటువంటి ఆవగింజను పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం కలగక. అంటే పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నదని చెప్పి దేవునికి లేఖను సెలవిస్తూ ఉన్నది. చూసారా? అంటే మరి ఆవగింజ ద్వారా దేవుడు పరలోక రాజ్యాన్ని మనకి వివరిస్తున్నాడు. ఆయన ఆవగింజ ద్వారా పరలోక రాజ్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క మర్మయుక్తమైన కార్యములు, దేవుని యొక్క కార్యములు మరి అన్నీ కూడా దేవుడు ఉపమాన రూపంలోనే మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. ఎలా మాట్లాడండి? ఆయన ఉపమానములు కానీ మాట్లాడి 13వ అధ్యాయం అంతా కూడా మరి ఉపమానమే బోధించాడు. ఆయన పరలోక రాజ్యాన్ని అనేక రీతులుగా ఆయన ఉపమాన రూపంలో చూపించాడు. ఆయన ఈ ఉపమానంలో 3వ ఉపమానం ఏంటంటే ఆవగింజను పోల్చాడు ఆయన పరలోక రాజ్యాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు పరలోక రాజ్యం అంటే ఏంటో మరి వీలైతే వచ్చేవారు దాన్ని మనం చూద్దాం.
పరలోక రాజ్యం అంటే ఏమిటి, ఏమిటి అసలు పరలోక రాజ్యం అంటే అనే దాన్ని మనం చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మరి 5 చోట్ల దీన్ని చూశాడు. కాబట్టి ఈ మత్తయి సువార్తలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇది 32 వచనంలో విత్తనములు అన్నిటిలో కూడా చిన్నది. ఈ ఆవగింజ అంటే అండి, విత్తనములు అన్నిటిలో కూడా చిన్నది. పోయిన వారం ఆవగింజలు మనం మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే ఆవగింజ చాలా చిన్నది, చూసారా, అది చాలా చిన్నగా ఉంటుంది, అది గుండ్రంగా రౌండ్గా ఉంటుంది, చూసారా. అంటే అది పరిపూర్ణంగా ఉంటుంది, అందులో ఎటువంటి సొట్ట లేకుండా పరిపూర్ణంగా ఉంటుంది అది, చూసారా. అంటే దాన్ని విశ్వాసానికి పోల్చినట్టుగా మనం చూసాం పోయిన వారం. దేని పోల్చాడు ప్రవక్త? విశ్వాసానికి పోల్చారు. దేవుని స్తోత్రం. యేసుప్రభు విశ్వాసానికి దాన్ని పోల్చారు. అంటే విశ్వాసము ఆవగింజంతున్నా సరే, విశ్వాసము ఆవగింజంత ఉన్నా సరే, అంటే విశ్వాసము ఎంత పరిమాణము ఉన్నది అనేటువంటిది లెక్క కాదు, కానీ అర్థమైందండి, అది ఆవగింజంత ఉండొచ్చు. అది అంటే పరిమాణం, అంటే సైజుతో పని లేదు అక్కడ. దేనితో పని లేదండి? సైజుతో పని లేదు. ఇక విశ్వాసము ఆవగింజంతున్నా సరే, అంటే చిన్నదని చెప్తారు కదైనా, చిన్నదైనా సరే, చూసారా. దాని ఉద్దేశం ఏంటంటే, దేవుడు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, అది కొంచెమైనా సరే లేకపోతే చిన్నదైనా సరే నీకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో అనే ఉద్దేశంతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఎలా పట్టుకోవాలండి? చాలా గట్టిగా పట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు గట్టిగా పట్టుకోవాలనే దాన్ని మనం చూసారా, మనం చెప్పుకుందాం. కాబట్టి అది చిన్నదైనా సరే అది తప్పకుండా గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి అందుకని ఈ విశ్వాసము ఎక్కడ, దేని యందు కలిగిన విశ్వాసము, దేని యందు కలిగిన ఈ యొక్క విశ్వాసానికి పునాది ఏంటి? విశ్వాసానికి పునాది ఏంటి? విశ్వాసం దేని మీద నిలబడుతుంది? విశ్వాసం దేని మీద కట్టబడుతుంది? విశ్వాసానికి పునాది ఏంటి అని చూసినట్లయితే, విశ్వాసానికి పునాది దేవుని యొక్క వాక్యమైనది. విశ్వాసానికి పునాది ఏంటండి? దేవుని యొక్క వాక్యము. దేవుని స్తోత్రం. మరి దేవుని యొక్క వాక్యం ఏమన్నది? దేవుడు అయి ఉన్నాడు. దేవుడు అనగా మార్పు లేనివాడు అయి ఉన్నాడు. ఆయన మార్పు చెందినవాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఆయనలో ఎటువంటి సిద్ధాంతము లేదు, ఆయనలో ఎటువంటి ఆచారము లేదు, ఆయన ఎటువంటి చీకటి లేదు. అక్కడ ఉన్నది పరిపూర్ణ విశ్వాసం అయినది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు అయినాడు. ఆయన దేవుడు పరిశుద్ధుడు మాత్రమే కాదు, దేవుడు పరిపూర్ణుడు కూడా అయి ఉన్నాడు. పరిశుద్ధుడు మరియు పరిపూర్ణుడు. మరి దేవుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు అయినప్పుడు, అనగా వాక్యము పరిశుద్ధమైనది పరిపూర్ణమైనది అయినప్పుడు, దాని మీద ఆనుకునే విశ్వాసము, అంటే వాక్యము యందలి విశ్వాసము, వాక్యము యందలి విశ్వాసము కూడా అది కూడా పరిపూర్ణమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అంటే ఏ విశ్వాసము పరిపూర్ణంగా ఉంటుంది, ఏ విశ్వాసము పరిశుద్ధంగా ఉంటుందంటే, వాక్యం పట్ల ఉన్న విశ్వాసమే పరిపూర్ణమైనదిగా ఉంటుంది. వాక్యములోని విశ్వాసము, వాక్యం పట్ల ఉన్న విశ్వాసము, దేవుని స్తోత్రం, అది పరిపూర్ణంగాను పరిశుద్ధంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ విశ్వాసం ఎలాగొచ్చిందంటే వాక్యం ద్వారా వచ్చింది. ఇది ఈ విశ్వాసం ఎలాగొచ్చిందంటే దేవుని ద్వారా వచ్చింది. మరి దేవుని ద్వారా ఎలాగొస్తుంది? విశ్వాసం కలగడానికి కారణం ఏంటి అంటే వాక్యములోని ప్రత్యక్షత. విశ్వాసమే ప్రత్యక్షత అని బైబిల్ చెప్తుంది. విశ్వాసమే ప్రత్యక్షత, విశ్వాసమే ప్రత్యక్షత, ప్రత్యక్షత విశ్వాసము. అంటే వాక్యము నీకు బయలుపరచబడినప్పుడు, అంటే వాక్యము నీకు తేటపరచబడినప్పుడు, లేక వాక్యము నీతో మాట్లాడినప్పుడు, ఆ వాక్యము యొక్క బయలుపాటే నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? వాక్యం యొక్క బయలుపాటు నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. ఒకవేళ నువ్వు ఏ దినాల్లో జీవిస్తున్నావో, అంటే ఈ దినాల్లో జీవిస్తున్నావు నీవు, ఎత్తబాటు దినాల్లో జీవిస్తున్నావు నీవు, రూపాంతరపరచబడే దినాల్లో జీవిస్తున్నావు నీవు, శరీరం మార్పు చెందే దినాల్లో జీవిస్తున్నావు నీవు, 7 ముద్రలు తెరవబడిన దినాల్లో జీవిస్తున్నావు నీవు,
వాక్యము తెరవబడిన దినాలు జీవిస్తున్నావు నీవు. పరిపూర్ణ విమోచన గ్రంథము తెరవబడిన దినాల్లో మనం జీవిస్తున్నాం కనుక దేవునికి స్తోత్రం. ఆ వాక్యము నీకు తెరవబడినప్పుడు, అర్థమవుతుందండి, గ్రంథము నీకు తెరబడినప్పుడు, లేక ముద్రలు నీకు తెరబడినప్పుడు, ఈ కాలం యొక్క వాక్యం నీకు తెరబడినప్పుడు దేవుని స్తోత్రం, ఈ కాలం యొక్క వాక్యములోని ప్రత్యక్షత నీకు కలుగుతుంది. అదే నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఆ యొక్క విశ్వాసం ద్వారా నీకు తెరబడిన వాక్యాన్ని లేక వాగ్దానాన్ని, అంటే ఈ కాలం యొక్క వాగ్దానాన్ని నీవు నమ్ముతావు. ఎప్పుడైతే నువ్వు దాన్ని నమ్మేవో ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటావు, ఆ తెరబడిన ముద్రలు గట్టిగా పట్టుకుంటావు, నీ కొరకు తెరబడిన వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటావు, నీ కొరకు తెరబడిన క్రీస్తుని గట్టిగా పట్టుకుంటావు, నీ కొరకు తెరబడిన రూపాంతరపరిచే శక్తిని గట్టిగా పట్టుకుంటావు, నీ కొరకు తెరబడిన ప్రత్యక్షతను, ఆ శరీర మార్పును గట్టిగా పట్టుకుంటావు, ఆ శరీరం మార్చే వాక్యాన్ని, ఆ శక్తిని, ఆ ఆత్మను, ఆ ప్రత్యక్షతను నువ్వు గట్టిగా పట్టుకుంటావు. ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నావో ఆ విశ్వాసము నీకు నిజరూపం అవుతుంది. దేవుని స్తోత్రం. విశ్వాసమే నిజరూపమైనది. విశ్వాసమే నిజమైన రూపమైనది. అంటే నువ్వు ఏదైతే పట్టుకున్నావో, ఏదైతే నమ్ముతున్నావో, నీ తెరబడిన ఆ కొంచెము నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు అది నీకు నిజ రూపంలో బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏం చెప్తుంటే విశ్వాసం అనేది, హెబ్రీ పత్రిక 11:1 విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, నిజమైన స్వరూపము. విశ్వాసం అంటే ఏంటండి? నిజమైన స్వరూపమే. విశ్వాసమే నిజమైన స్వరూపము. అంటే నువ్వు శరీర మార్పు నమ్ముతున్నావు, దాన్ని పట్టుకున్నావు, విశ్వాసం దాన్ని పట్టుకున్నావు. దేవుని స్తోత్రం. తప్పకుండా అది నీకు నిజమైన స్వరూపంగా మారుతుంది. విషయం ఏంటంటే నువ్వు ఆ శరీర మార్పును ఎక్కడైతే నమ్ముతున్నావో, దేవుని ఎక్కడైతే విశ్వసిస్తున్నావో, అది నీ హృదయంలో, అది నీ శరీరంలో, దేవుని స్తోత్రం, అది నీలో, దేవునికి ఆ తెరబడిన వాక్యాన్ని విశ్వాసం పట్టుకున్నప్పుడు, దేవుని స్తోత్రం, ఆ నీ శరీరంలోనే అది నిజరూపం దాలుస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. నీవు నమ్మితే ఎవరికో జరగదండి, అది నీవు నమ్మితే నీకే జరుగుతుంది. అది అంతేనా? నీవు నమ్మితే నీకే జరుగుతుంది. అంటే నీలోనే అది నిజరూపం దాలుస్తుంది. అది వేరే చోట జరగదు. అది అందుకే నువ్వు ఎవరి విశ్వాసం పొందుకోవడం కాదు, దేవుని స్తోత్రం, ఎవరినో ఆ వెంబడించును కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ కాలంలో ప్రత్యక్షపరచబడిన క్రీస్తుని నువ్వు పట్టుకోవాలి, ఆయన పట్టుకోవాలి, ఆ వాక్యాన్ని పట్టుకోవాలి, అది నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడే పట్టుకోగలవు. దేవుని స్తోత్రం. అప్పుడు పట్టుకున్నప్పుడు, నువ్వు దాన్ని నమ్ముతున్నప్పుడు, ఇప్పుడు అదే నీలో నాలో నిజరూపం దాలుస్తుంది. దేవుని స్తోత్రం. అబ్రహాం యొక్క జీవితంలో, శారా యొక్క జీవితంలో జరిగింది అదే. అబ్రహాం యొక్క జీవితంలో, శారా యొక్క జీవితంలో జరిగింది అదే. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవునికి రాజ్యం ఎలా నింపబడిందంటే వాక్యముతో నింపబడింది. దేవునికి రాజ్యం ఎలా నింపబడిందండి? వాక్యముతో నింపబడింది. అక్కడ వాక్యము నివాసం చేస్తుంది. దేవుని రాజ్యంలో ఏమి నివాసం చేస్తుంది? వాక్యము నివాసం చేస్తుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే నువ్వు వాక్యాన్ని నమ్మావు, ఆ వాక్యం నిజరూపం దాల్చింది. ఎక్కడైతే వాక్యం నిజరూపం దాల్చిందో అదే పరలోకమైనది. ఎక్కడైతే వాక్యం నిజరూపం దాల్చిందో అదే పరలోకమైనది. అందుకే 1000 ఏళ్ల పరిపాలనలో వాక్యం యొక్క కుమారులు మాత్రమే ఉండగలుగుతారు అక్కడ. ఎందుకంటే దేవునికి రాజ్యం అది పరలోక రాజ్యం. అది దేవుని స్తోత్రం. అయితే ఆ పరలోక రాజ్యం ఇప్పుడే మన మధ్య ఉన్నది అని దేవునికి రాకడం తెలుస్తుంది. పరలోక రాజ్యం ఎక్కడ ఉందండి? మన మధ్యలో ఉన్నది. పరలోకం ఎక్కడుందండి? మన మధ్యలో ఉన్నది. దేవుని స్తోత్రం. పరలోక రాజ్యము ఎక్కడుంది? మన మధ్యలోనే ఉంది. అక్కడో ఇక్కడో ఎక్కడో లేదండి. అందుకే ఈరోజు ఎక్కడో ఉందనుకున్నారు కాబట్టి ప్రజలు ఏం చేస్తారంటే స్థలాలు మారుతున్నారు. ఏం మారుతారండి? స్థలాలు మారుకుంటున్నారు. అంటే ఎక్కడో పరలోక రాజ్యం కనుక్కోవడం చూస్తున్నారు వాళ్ళు. ఇంకా వారు ఆ పరలోక రాజ్యాన్ని వెతుకుతున్నారు. వాళ్ళు ఎక్కడో ఒక స్థలంలో వెతుకుతున్నారు. వాళ్ళు ఎక్కడో మనుషులు వెతుకుతున్నారు. వాళ్ళు ఎక్కడో ఒక బిల్డింగులు వెతుకుతున్నారు. వాళ్ళు ఎందుకంటే దేవుని స్తోత్రం కలుగును గాక, వారు ఇంకా పట్టుకోలేదు దాన్ని.
పట్టుకుంటే అది ఎక్కడో ఎదగరు, అది ఎక్కడుంది, అది మీ మధ్యలో ఉందన్నాడు ఆయన, మీలోనే ఉన్నదన్నాడు ఆయన. ఇప్పుడు పరలోక రాజ్యం నీలో ఉంటే, దేవునికి స్తోత్రం, పరలోక రాజ్యం నీలో ఉంటే చూసారా, నువ్వెక్కడ ఎదుగుతావు? ఇంకా పరలోక రాజ్యం నీలో ఉందని చెప్తున్నాడు ఆయన. ఏంటో పరలోకం, దేవుడే పరలోకం, వాక్యమే పరలోకము, పరిశుద్ధాత్మే పరలోకము. అది నీలో ఉంది, అది నీ మధ్య ఉంది. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే సంఘాలు వెతుకుతున్నారు, సేవకులు వెతుకుతున్నారు, బిల్డింగ్లు వెతుకుతున్నారు. ఎందుకంటే అక్కడ పరలోక రాజ్యం ఉందనుకుంటున్నారు వాళ్ళు. అంటే వారు పరలోక రాజ్యం వారికి తెలియలేదేంటో, వారు పొందుకోలేదు, వారు కలిగి లేరు. కాబట్టి వారు కలిగి లేరు. దేవుని స్తోత్రం. నువ్వు తిరిగి జన్మించినట్లయితే, ప్రవక్త చెప్పిన మాట అండి, నీవు తిరిగి జన్మించినట్లయితే, ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో, వాక్యమునకు తిరిగి జన్మించావో, ఆయన ఆత్మకు తిరిగి జన్మించావో. ఎక్కడ జన్మించావు నువ్వు? ఆయన వాక్యానికి, ఆయన ఆత్మలో తిరిగి జన్మించావు నీవు. దేవుని స్తోత్రం. దేవునికి వాక్యానికి, వాక్య బీజానికి, దేవునికి ఆత్మలో తిరిగి జన్మించావు నీవు. చూసారా, అప్పుడు నువ్వు ఎక్కడ జన్మించావు అంటే పరలోక రాజ్యంలో జన్మించావు నీవు. ఎక్కడ జన్మించావు నీవు? పరలోక రాజ్యంలో జన్మించావు నీవు. నువ్వు పరలోక రాజ్యంలో జన్మించినప్పుడు అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే పరలోకంలో ఉన్నావు నీవు. అంటే పరలోకం నీలో ఉంది, నువ్వు పరలోకంలో ఉన్నావు. తిరిగి జన్మించిన వాడికి ఈ లోకం రాజ్యం కాదండి. అతను దేనిలో జన్మించాడో అదే అతనికి లోకమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని ప్రవక్త ప్రతిసారి చెప్పేది ఏంటంటే, నువ్వు తప్పక తిరిగి జన్మించలేనోడు పరలోక రాజ్యాన్ని ఎక్కడో దిగుతున్నాడు. తిరిగి జన్మించిన వాడు పరలోక రాజ్యం అతనిలోనే ఉంది, అతను పరలోక రాజ్యంలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అందుకని నీకు ఏదైతే బయలుపరచబడిందో, ఎవరి ద్వారా పొందుకోవడం కాదు, ఎవరి ద్వారా నేర్చుకోవడం కాదు, నీకు ఏదైతే దేవుడు నేరుగా బయలుపరిచాడో, దేవునికి స్తోత్రం, ఆయన బయలుపరిచే విధానం పరిశుద్ధాత్మ అయినాడు. ఆయన పరిశుద్ధాత్మకు బోధనకి కావాలి. నువ్వు దేవునికి స్వరం వినాలి. ఈ కాలానికి ఒక దేవునికి స్వరం ఉన్నది, ఈ కాలానికి ఒక వర్తమానం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నేను తిరిగి జన్మించడానికి చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని నువ్వు కలిగి ఉన్నది అంటే ఎంత పరిమాణం అనేది ప్రాముఖ్యమైన సంగతి కాదు, కానీ చూసారా, అది నీకు ఎంత బయలుపరచబడిందో దాన్ని గట్టిగా పట్టుకో. అదే పరిపూర్ణమైనది, అదే పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం. చూసారా, ఇంకో కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు అంటే మరి మత్తయి సువార్త 17:20 తన శిష్యులను ఆయన గద్దిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన 17 మత్తయి సువార్త 20 తన శిష్యులను గద్దిస్తున్నాడు. ఆయన 18 నుండి, అంతటా యేసు ఆ దయ్యమును గద్దెంపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతుమి అని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే. ఎందుచేత? మత్తయి సువార్త 17:20 ఏం చెప్పాడు ఆయన? ప్రభు, ఎందుకు మేము వెళ్ళగట్టలేకపోయాం ఆ దెయ్యాన్ని అని అడిగారు వాళ్ళు. అప్పుడు యేసు ఏం చెప్తారంటే, మీ అల్ప విశ్వాసము చేతనే అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన?
అల్ప విశ్వాసము చేతనే. అంటే మీ విశ్వాసం పరిపూర్ణంగా లేదు మీకు ఇంకా. వారు ఇంకా తిరిగి జన్మించలేదు. వారు ఏస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరితో ఉన్నారు? వాళ్ళు ఏస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏస్తూనే వారు పరిచయం చేస్తున్నారు. వాళ్ళు ఇంకా తిరిగి జన్మించలేదు. తిరిగి జన్మించినంటే అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మను పొందుట. అంటే వారు పెంతెకొస్తుకు వెళ్ళలేదు. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు? వారు పెంతెకొస్తున్నాడు, పరిశుద్ధాత్మ పొందుకోలేదు. వాళ్ళకి ఇంకా సమయం ఉంది ఇంకా వారికి. అందుకని వారి విశ్వాసం పరిపూర్ణం కాలేదు. ఒకవేళ పరిశుద్ధాత్మ వారిలో దిగొస్తే, పరిశుద్ధాత్మ వారిలో ఉంటే, దేవుడు వారిలో ఉంటే, పరిశుద్ధాత్మ వారిలో ఉంటే వారికి అవిశ్వాసులు ఉండరు. నా మాట మీకు అర్థమవుతుందండి? అల్ప విశ్వాసులు ఉండరు. పరిశుద్ధాత్మ వారిలో ఉంటే వారు అల్ప విశ్వాసులుగా ఉండరు. ఎందుకంటే వారిలో ఉన్నవాడు పరిపూర్ణుడు. పరిశుద్ధాత్మ పరిపూర్ణుడు అయినాడు. దేవుని స్తోత్రం. ఆయన ప్రవక్తగా మానవ రూపంలో ఆయన వారితో ఉన్నాడు. అందుకని వారి విశ్వాసంగా పరిపూర్ణం కాలేదు. వారి విశ్వాసం ఇంకా పరిపూర్ణము. అందుకే ఏ వ్యక్తి ద్వారా నీవు పరిపూర్ణుడు కాలేవు. ఎంత గొప్ప వ్యక్తి నీతో నడిచినా, నీవు ఎంత గొప్ప వ్యక్తితో నడిచినా నువ్వు పరిపూర్ణం కాలేవు. అర్థమైందన్నమాట. నువ్వు ఎంత గొప్ప వ్యక్తితో నడిచినా, ఎంత గొప్ప వ్యక్తి నీతో నడిచినా నువ్వు పరిపూర్ణం కాలేవు. ఇప్పుడు యేసు ప్రభువే దేవుడే శరీరం దాల్చి, అర్థమవుతుందండి, వారితో నడుస్తున్నాడు. యేసు ప్రభు శరీరం దాల్చి వారితో నడుస్తున్నాడు. నిలబడాలా? యేసు ప్రభు శరీరం దాల్చి వారితో నడుస్తున్నాడు. ఆయన కంటే గొప్ప వ్యక్తి ఎవరు ఉంటారండి? వాక్యమే శరీరం దాల్చింది. కానీ వారికి విశ్వాసం లేదు. పరిపూర్ణ విశ్వాసం వారికి రాలేదు. అదేవిధంగా నువ్వు ఎంత గొప్ప వ్యక్తితో నడిచినా సరే, ఎంత గొప్ప పాస్టర్తో నడిచినా సరే, నీకు విశ్వాసం పరిపూర్ణ అవ్వదు. దేవుని స్తోత్రం. చూసారు, అతను పరిశుద్ధాత్మ పొందుకోవచ్చు. యేసుప్రభు దేవుడే కదండి. ఆయన వాక్యం ఉంది. వాక్యం కలిగిన వాడు కదండి. వాక్యమే కదా. ఆయన పరిశుద్ధాత్మ ఉంది కదా. కానీ వీరు పరిపూర్ణ కాలేదు ఇంకా విశ్వాసంలో. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ వ్యక్తి ప్రాముఖ్యం కాదు. వ్యక్తి ప్రాముఖ్యం కాదు. ఎందుకంటే నువ్వు వెంబడించే వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉంది, నువ్వు వెంబడించే వ్యక్తిలో వాక్యం ఉంది. చూసారా? కానీ నువ్వు పరిపూర్ణం కాలే నువ్వు. కానీ ఇప్పుడు ఏం కావాలి నీకు? నువ్వు ఏ వ్యక్తిని అయితే వెంబడించావో ఆ వ్యక్తి పొందుకునే పరిశుద్ధాత్మ నీవు కూడా పొందుకోవాలి. అర్థమవుతుందండి? ఆ వ్యక్తి పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి పొందుకుంటే సరిపోతుంది, నీవు పొందుకోవాలి. అదే శిష్యులకు పెంతెకొస్తులో జరిగింది. దేవుని స్తోత్రం. అందుకే ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్న ప్రభు అని అడిగినప్పుడు, మీరు మీ యొక్క అల్ప విశ్వాసము చేతను మీరు వెళ్ళగొట్టలేకపోతున్నారు. దేవుడుగా ఆయన వారితో ఉన్నాడు కానీ వెళ్ళగొట్టలేకపోతున్నారు. ఎందుకంటే వారితో ఉన్నంత మాత్రాన ఆ పని చేయలేని వాళ్ళు. ఆయన వారిలోనికి రావాలి. ఆయన వారిలోనికి, దేవుడు నీలోకి రావాలి. దేవుడు నీలోకి రావాలి. దేవుడు నీలోకి వచ్చినప్పుడు, దేవుని స్తోత్రం, ఇప్పుడు నీవే దేవుడు ఉంటావు. అంతేనండి? అంతేనా? ఎందుకంటే దేవునికి వాక్యం ఎవరెందుకు వచ్చానో వారు దైవంలో ఉన్నారన్నాడు ఆయన. అప్పుడు నువ్వేం చేసావు? దేవుడు నీలోకి వచ్చినప్పుడు నువ్వు దేవునికి రాజ్యం జన్మించావు. నువ్వు దేవునికి రాజ్యం జన్మించినప్పుడు ఇప్పుడు దేవునికి రాజ్యం నీలోనే ఉంది. ఆ దేవునికి రాజ్యాన్ని వెంబడిస్తావు నీవు. అది ఎలా ఎదుగుతుంది అంటే, ఒక చెట్టు వల్ల ఎదుగుతుంది నీలో. విత్తనం నాటబడినప్పుడు తిరిగి జన్మించటం అయినది. ఆ విత్తనం నాటబడిన తర్వాత చెట్టు ఏ విధంగా ఎదుగుతుందో, నీలో ఆ విత్తనము, ఆ వాక్యము, ఆ జీవము నీలో ఎదుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. అది కూర మొక్కలన్నిటికంటే పెద్దదిగా ఉంటుంది అన్నాడు ఆయన. చూసారా? అది ఎదిగి ఫలిస్తుంది. అది ఎదిగి ఫలిస్తుంది. కాబట్టి చూసారా, అందుకే దేవునికి రాజ్యాన్ని ఎక్కడ వెతకొద్దు. తిరిగి జన్మిస్తే అది నీలో ఉంది. ఒకవేళ తిరిగి జన్మించకపోతే తప్పకుండా నువ్వు తిరిగి జన్మించన్నాడు ఆయన. తప్పకుండా తిరిగి. ఇప్పుడు జన్మ అనేది ఎలాగొస్తుందంటే, ఎలాగంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా మాత్రమే జన్మ ఉంది. ఇప్పుడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక.
సరే, ఇప్పుడు ఇక్కడ ఏం అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. చూసారా, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. అంటే మీకు ఎంత విశ్వాసం ఉన్నదో అది పరిపూర్ణంగా ఉండాలా, దాన్ని గట్టిగా పట్టుకోవాలా. దేవుని స్తోత్రం. అప్పుడు అన్నాడు, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమన్నాడు ఆయన? మీకు అప్పుడు అసాధ్యమైనది ఏది మీకు ఉండదు, అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. కాబట్టి అదేవిధంగా మరి మార్క్స్ వార్తలో కూడా మరి ఇదే మాట మాట్లాడి ఉన్నాడు. మరి అలాగనే లోకస్ వార్తలో కూడా చూసారా, మరి ఇదే మాట మాట్లాడి ఉన్నాడు. అయితే అక్కడేం చెప్పాడంటే చూసారా, మీరు ఈ కంబళ చెట్టుతో మీ హృదయంలో సందేహించకుండా నువ్వు వెళ్ళి సముద్రంలో నాటపడమని చెప్పినప్పుడు అది నాటపడుతుందని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఏం చెప్పడుతుందండి? నువ్వు 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 దాన్ని నాటపడమని చెప్పినప్పుడు, సముద్రం నాటపడమని చెప్పినప్పుడు అది నాటపడుతుందని చెప్పేసి అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ విశ్వాసం అనేటువంటిది సరే మనం చూస్తున్నాం. కొన్ని మాటలు చదువుకుందాం, జాగ్రత్తగా గమనించండి. మరియు ఆయన చెప్పెను, ఒక ఆవగింజంత గింజ విత్తన పరిమాణం విశ్వాసము నీవు కలిగి ఉండినడలా. నేను అన్నాను, ఇప్పుడు ఒక ఆవ విత్తనము పరిమాణము విశ్వాసము ఆ పర్వతమును కదిలించి ఉండిన ఎడల ఈ బ్రాసిలెట్ కదిలించుటకు ఎంత ఎక్కువ చిన్న విశ్వాసం కలిగి ఉండవలసినది. నా ఉద్దేశం ఏమిటో గ్రహించారా? ఇప్పుడు ఆయన ఆవ విత్తనము అని ఎందుకు చెప్పాడో అని నేను తరచూ ఆశ్చర్యపడి ఉన్నాను. నేను ఇలా ఆలోచించవచ్చును, ఆవ విత్తనము అన్నిటిలో చాలా చిన్న విత్తనము, అది యథార్థము. అయితే అక్కడ ఆవ విత్తనంతో ఏది మిశ్రమం కాదు. ఈ ఆవగింజ గురించి ఎందుకు చెప్పాడంటే, ఈ ఆవగింజతో ఏది మిశ్రమం కాదండి. ఈ ఈ ఈ మాట చాలా వర్తమానంలో ప్రవక్త వాడేది మాట. ఆవగింజ దేనితో కలవదు. ఆవగింజ దేనితో కలవటం అంటే అర్థం ఏంటండి? సంకరము చేయబడదని అర్థం. అంటే హైబ్రిడ్ అవ్వదు. అంటే ప్రతి విత్తనం హైబ్రిడ్ చేస్తున్నారు, కానీ ఆవగింజను చూసారు, ఆవగింజ హైబ్రిడ్ అన్నాడు ఆయన ప్రవక్త. అది యథార్థము. అయితే అక్కడ ఆవ విత్తనముతో ఏది మిశ్రమం కాదు, అది మొత్తం అంతా ఆవ విత్తనమే, అది యథార్థము. నీవు అలాంటి విశ్వాసము ఎక్కువ పొందితే మొత్తం విశ్వాసము ఏ ఇతరమైన దానితో కలవనది. చూసారా, ఏ ఇతరమైన దానితో కలవనది అంటే దేనితో కలవదు. ఇది నీకేది ఇష్టమో అడుగుడి, అది నీకు ఇవ్వడను. అయితే అది తటపాయించదు, అది స్వచ్ఛమైన ఆవిత్తనమైనది. నేనేమి మాట్లాడుచున్నానో తెలిసిన ఎడల అంతా యథార్థం. మరియు నేను అంటిని, ఎంత ఎక్కువైన విశ్వాసం అది తీసుకుని ఉండును. ఎందుచేత ఆమె అన్నది, ఇక్కడ చూడండి, నేను మిమ్మల్ని ఏదో అడగకూర్చున్నాను. ఆమె అన్నది, దేవుడు దానిని కదిలించేనా లేక దెయ్యం దాన్ని కదిలించేనా? నేను అంటిని, ఏ ఒక్కటి దాన్ని కదిలించలేదు. ఆమె అన్నది, అప్పుడు అది ఏ విధంగా కదిలింది? నేను అంటిని, నేను దానిని కదిలించాను. ఆమె అన్నది, సరే, నీవు 15 అడుగులు లేక దానికి ఎక్కువ దూరంగా ఉన్నావు. నేను అంటిని, కాదు, దానిని కదిలించినది అది నా విశ్వాసం. చూస్తారా, ప్రవక్త ఏమంటే దేన్ని అది కదిలించింది? దేవుడు కదిలించాడా, దెయ్యం కదిలించిందా అని అడిగింది ఓ సహోదరి ప్రవక్తని. ప్రవక్త ఏమంటే దేవుడు కదిలించలేదు, దెయ్యం కదిలించలేదు. అర్థమైందా? దేవుడు కదిలించలేదు, దెయ్యం కదిలించలేదు. మరి దెయ్యం కదిలించలేదు అనుకోండి, దేవుడు కదిలించలేడా? కానీ దేవుడు కూడా కదిలించలేదని చెప్తున్నాడు ఆయన. ఎందుకు? దేవుని స్తోత్రం. చూసారా, మరి ఏం కదిలించింది అడిగింది. ఏమి కదిలించింది దాన్ని అని అడిగితే ప్రవక్త ఏం చెప్తానంటే,
నా యొక్క విశ్వాసం దాన్ని కదిలించింది. దేవునికి స్తోత్రం. అంటే మన యొక్క విశ్వాసం దేనైనా కదిలించగలదు. మనకి విశ్వాసము దేన్నైనా కదిలించగలదు. పాతాలను షేక్ చేయగలదు. అది వ్యాధిని, దెయ్యములను చూసారా, అది షేక్ చేయగలదు. అది అంటే నీ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. అది దేవుడు చేయడం కాదు. అది ఎవరు చేయడం అండి? దేవుడు చేయడం కాదు, అది నీవు చేయటమైనది. అది నేను చేయటమైనది. మన విశ్వాసమే కదిలించడమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, నువ్వు 15 అడుగుల దూరంలో ఉన్నావు కదా, ఎలా చేసావు అని అడుగుతుంది. నేనంటే ఇది కాదు, దానిని కదిలించిన నా యొక్క విశ్వాసము. చూడండి, దానిని సందేహించకుండా నువ్వు ఏది అడిగిన ఎడల, చూసారా, నువ్వు సందేహించకుండా ఏది అడుగుతావో అది నేను చేస్తాను దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, అయితే విశ్వాసం. అయితే నీవు ఒక స్వేచ్ఛాచిత్తము గల ప్రతినిధివి. నీవు ఒక మానవ జీవి అయి ఉన్నావు. నీ హృదయంలో ఇష్టము లేకుండా ఉండగలవు. మరియు నీవు అలా ఉన్నప్పుడు నేను నిన్ను ఏమి చేసి ఉండలేను. ఆ కారణం చేతనే అందుకే యేసు చాలా బలమైన కార్యములు చేసి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమిపై యేసు ఉన్నప్పుడు ఆయన ఎలాగ చెప్పాను, ఆవగింజంత విశ్వాసం నీకున్న ఎడల మీరు ఆ పర్వతముతో ఇలా చెప్పినట్లయితే ఆయన ఎందుకని ఆవగింజను ఉదహరించెను? ఎందుకనగా ఆవగింజను సంక్రమ చేయలేరు. ఆవగింజను, అది అసలైన ఆవగింజ అంటే విత్తనము, దానిని దేనితోనూ సంక్రమ చేయలేరు. మరియు ఆయన ఇలాగేనను, వాక్యములో నీకు అంత విశ్వాసం ఉన్నట్లయితే, అంటే ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే, ఎందులోనూ వాక్యములో నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే అది అవిశ్వాసము చేత సంక్రమ చేయబడదు. ఇక్కడ సంక్రమ చేయబడి గురించి మాట్లాడుతున్నారు. నువ్వు దేవునికి వాక్యములో ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే, ఈ ఆవగింజ దేనితోనూ సంక్రమం చేయబడదు కదా. ఇప్పుడు ఆవగింజ విశ్వాసానికి పోల్చబడింది కాబట్టి అది ఏ విధమైన అవిశ్వాసంతో సంక్రమం చేయబడదు. చూసారా, లేక ప్రశ్నించదు. అంటే అర్థం ఏంటంటే, నీవు విశ్వాసం కలిగినట్లయితే, చూసారా, ఆ యొక్క విశ్వాసము అవిశ్వాసంతో సంక్రమం చేయబడదు. ఆ యొక్క విశ్వాసము అవిశ్వాసంతో సంక్రము అంటే అవిశ్వాసంతో కలదు. విశ్వాసమే, అవిశ్వాసము అవిశ్వాసమే. విశ్వాసం ఎన్నడూ అవిశ్వాసంతో కలవదు. అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, అందుకని ప్రవక్త అంటే అది ప్రశ్నించదు. విశ్వాసం ఏం చేయదండి? ప్రశ్నించదు. చూసారా, నేను మతపరమైన అనుభూతిని చెందుచున్నాను, నీవు దాన్ని ప్రశ్నించవు. నీకు ఏ సమస్య వచ్చినా నీవు దానిని ప్రశ్నించవు. నీవు విశ్వాసం అయితే, నీలో విశ్వాసం ఉన్నట్లయితే, ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే, అర్థమవుతుందండి? ఆ యొక్క విశ్వాసం ఎన్నడూ కూడా అవిశ్వాసముతో కలవదు. అది అంటే అర్థం ఏంటంటే, ఎన్నడూ నీలో ఒక ప్రశ్న అనేది ఉండదు. ఇక ఏమి జరిగినా సరే నీవు ప్రశ్నించవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, నీకు ఏ సమస్య వచ్చినా నీవు దాన్ని ప్రశ్నించవు. ఏది ఏమైనా కానీ దేవుని వాక్యమును నీవు ప్రశ్నించవు. నీవు దానిని విశ్వసిస్తావు. దేవుని వాక్యం ఏం చేస్తావు? నీవు చూసారా, నీవు దానిని విశ్వసించవలసి ఉన్నది. అంటే తప్పక చేస్తావు పని. అంటే ప్రశ్న అనే తలంపు నీకు రాదు. అది దేవుని స్తోత్రం. నీవు దాన్ని విశ్వసించవలసినది. హవ్వ పొందుకున్న వాక్యమును ఆమె విశ్వసించినట్లయితే, హవ్వ వాక్యాన్ని పొందుకుంది. ఈ చెట్టు పడి తింటే నువ్వు దీవించబడతావు అని చెప్పాడు దేవుడు కదా. దాన్ని పూర్తిగా ఆమె నమ్మినట్లయితే, చూసారా, ఆమె నిజమైన సంతానమును ఉత్పత్తి చేయవలసి ఉన్నది. అంతే కదా. మరి అది పూర్తిగా నమ్మితే ఆమె నిజమైన సంతానం ఉత్పత్తి చేయాలి. అంటే ఆదాము ఏ విధంగా జన్మించాడో, ఇప్పుడు ఆదాముకి మరి ఆ
కుమారుణ్ణి అవ్వ అదే విధంగా ఇవ్వాలి. కానీ ఆదాము నిజమైన సంతానం తీసుకొచ్చిందా? లేదు, మరొక మార్గంలో సంతానం తీసుకొచ్చింది. అది కయీను తీసుకొచ్చింది. అంటే అర్థమేంటి? దేవునికి వాక్యాన్ని పరిపూర్ణంగా ఆమె నమ్మలేదు. దేవునికి వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మలేదు కాబట్టి అక్కడ ప్రశ్న అనేది ఏర్పడింది, అక్కడ అనుమానం అనేది ఏర్పడింది, అక్కడ ఎవరో మాట్లాడితే దాన్ని చెవియడానికి అవకాశం ఏర్పడింది. దేవుని స్తోత్రం. ఎవరో ఏదో చెప్తే వినడానికి అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఆమె దేవునికి వాక్యాన్ని పూర్తిగా నమ్మలేదు. ఒకవేళ దేవునికి వాక్యాన్ని పూర్తిగా నమ్మినా, పరిస్థితులు ఎలాగున్నా, ఎవరు వచ్చి ఏం మాట్లాడినా, ఏం జరిగినా సరే ఆమె ఎన్నడూ కూడా వాక్యంతో కదల్చబడదు. దేవుని స్తోత్రం. ఆమె నమ్మిన వాక్యం దేవునితో కలవదు. దేవుని స్తోత్రం. చూసారా, ఆమె నిజమైన సంతానం ఉత్పత్తి చేయవలసి ఉన్నది. కానీ ఆమెను తన భర్త కలియుటకు ముందుగానే యెహోవా భార్య వలె, యేసు భార్య వలె ఆమె అప్పటికే అపవిత్రపరచబడింది. ఆమెకు ఆలోచనలు అనే గర్భంలో అపవిత్రమైనది ఉన్నది. దేవుని స్తోత్రం. చూసారా, ఆమె ఆలోచనల గర్భంలో అపవిత్రత అనేది ఉన్నదన్నమాట అండి. అంటే తన భర్తను కలవకముందే మనం కలిసింది. చూసారా, వాక్యం తనలో వేసినట్లుగానే ఆ వాక్యం ఎప్పుడైతే పూర్తిగా నమ్మలేదో, ఆ వాక్యాన్ని వ్యతిరేకించడానికి మరొక మాట పడింది, అబద్ధం పడింది ఆమెలకు. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క వాక్యమునకు అవిశ్వాసమైన విత్తనమును ఆమె అంగీకరించినది. దేవునికి వాక్యమునకు అవిశ్వాసమైన విత్తనము అంటే అర్థం ఏంటంటే, దేవునికి వాక్యాన్ని నమ్మడం కోసం దేవుడు వాక్యం ఇచ్చాడు. ఇప్పుడు ఆ దేవుడిచ్చిన వాక్యాన్ని అవిశ్వసించడం కోసం వాడు విత్తనం వేశాడు. ఇప్పుడు అర్థమవుతుందండి? కాబట్టి ఆ దేవునికి వాక్యం పట్ల అవిశ్వాసాన్ని ఆమె అంగీకరించింది. దేవునికి వాక్యం పట్ల అవిశ్వాసాన్ని ఆమె చూసారా, ఎందుకనగా అది ఆమెకి ఎంతో వెలుగైనది, ఉత్పత్తిని చేసేదిగా ఉన్నది. ఆమె అధికమైన జ్ఞానమును కోరుకున్నది. ఏం కోరుకుందంటే, ఆమె దేవుడిచ్చిన జ్ఞానం కంటే అధికమైన జ్ఞానం కోరుకుంది. మరి దేవుడిచ్చిన జ్ఞానం ఏంటంటే దేవునికి వాక్యం. మరి అధికమైన జ్ఞానం ఏంటంటే వాక్యాన్ని తిరస్కరించటం. వాక్యం పట్ల అవిశ్వాసమే అధికమైన జ్ఞానం. చాలామంది తెలివని అనుకుంటారు. ఆ తెలివి ఏంటంటే వాక్యాన్ని తృణీకరిస్తుంది. అది మరి దేవుడిచ్చిన జ్ఞానం ఏంటంటే వాక్యం పట్ల విశ్వాసం. వాక్యమే జ్ఞానం. ఈ దినమున ఉన్న సమస్య కూడా అదే. నేను ఒక పాఠశాలలో నిలబడి ఉన్నాను. మనకు చదువుకు సంబంధం లేని అనేక మంది అజ్ఞానులు ఉన్నారు. చదువు అనేది నాగరికతలో ఒక భాగంగా ఉన్నది. కానీ చదువు మరియు నాగరికత అనేవి కేవలము క్రైస్తవ్యంలో నుండే వచ్చాయి. నాగరికత యొక్క అసలైన వేర్లు క్రైస్తవమే, లేక క్రైస్తవమే నాగరికత యొక్క అసలైన వేర్లు. నిశ్చయముగా క్రీస్తు నుండే నాగరికత వచ్చినది. ఖచ్చితంగా అసలైన నాగరికత అనేది క్రీస్తు నుండి వచ్చింది. నాగరికతను వంకర చేసి దేవుడు అసలైన నాగరికత ఇచ్చాడు. దేవుడు అంటే దేవుని ప్రజలు వాక్యముతో ఎలా జీవించాలి అనే నాగరికతను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దెయ్యం ఏం చేసిందంటే ఈ దేవుడు ఇచ్చినటువంటి నాగరికతను పాడు చేసింది అనమాట అండి. అంటే దాన్ని అనుకరణ చేసింది. అది చూసారా, దేవుని వాక్యమును అవిశ్వసించుట, లేక అధిక వెలుగుకై వాక్యముతో వేరే దేనితోనూ కలుపుట, నీవు దానిని చేయకూడదు. అర్థమవుతుందండి? దేవుని వాక్యాన్ని అవిశ్వసించడం, లేదా వాక్యానికి ఏదో చేర్చటం, వాక్యానికి ఏదో కలపటం, అది నువ్వు చేయకూడదు అంటున్నాడు ఆయన. అది కలగలుపు అవ్వదు. దేవుడు ఎలాగూ పలికినాడో ఆ విధముగానే ఆయన వ్రాసి ఉన్నాడు. దేవుడు పలికిన ప్రకారం రాశాడు ఆయన. ఆ విధమైన నీవు దానిని నమ్మవలసినది. దేవుడు ఏది పలికాడో అదే వ్రాయబడింది. ఏది వ్రాయబడిందో ఆ విధంగా నమ్మాలి మనం. అదే నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా నీవు దాన్ని నమ్మవలసినది. దానికి ఏది కలపవద్దు, లేక దాని నుండి ఏది తీసివేయవద్దు. అయితే అది ఉన్న విధముగానే నీవు దానిని విశ్వసించవలసి ఉన్నది. అది ఉన్న విధంగానే నువ్వు దాన్ని నమ్ముము, లేక విశ్వసించము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలి? మనం ఉన్న విధంగానే అది నమ్మాలని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మరి 7 జాగ్రత్తగా మంచండి.
ఇక్కడ ఈ కలుగలుపు గురించి మాట్లాడుతున్నారు కదా, ఎందుకంటే ఈ విత్తనం దేనితోనూ కలదని చెప్తున్నాడు ఆయన. 4 ముద్రల ప్రవక్త మాట్లాడుతూ చెప్తున్నారు, ఆ విధముగా కలిసిన వారు అంటే విరోధముగా ఉన్నవారు, అంటే వాక్యమును కలిగి అవిశ్వాసంతో కలిసినట్లయితే, చూసారా, అంటే వాక్యాన్ని వ్యతిరేకించి దానితో నువ్వు కలిసినట్లయితే ఆ విధంగా కలిసిన వారు మరణించిరి. ఏమయ్యారండి? మూలరంగైన దానితో మీరు ఏ విధమైన దాన్ని కలిపినను అది మరణమేక రంగుగా మారును. చూసారా, మూల రంగు ఏంటండి? అసలు రంగు ఏంటండి? తెలుపు. మూల రంగు ఏంటండి? అసలు రంగు తెలుపు. ఈ తెలుపుతో ఏది కలిసినా సరే, కలిపినా సరే, చూసా, అది మరణమేక రంగుగా మారుతుంది. అది మీరు ముద్రల గురించి చెప్పినప్పుడు మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర కదా. మొదటి ముద్రలో ఏ గుర్రం? అది తెల్లని గుర్రం మీద వచ్చేటివాడు. 2వ ముద్రలో ఎర్రని గుర్రం మీదకి వచ్చాడు ఆయన. 3వ ముద్రలో నల్లని గుర్రం మీద వచ్చాడు. 4వ ముద్రలో పాండురవర్ణం గల గుర్రంలో వచ్చాడు. ఈ పాండురవర్ణ గుర్రం ఏంటంటే మృత్యు అని చెప్పాడు. అంటే తెలుపు, ఈ తెలుపుతో ఎరుపు కలిసింది. ఈ తెలుపు ఒరిజినల్, స్వచ్ఛమైనది, పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనది, స్వచ్ఛమైనది తెలుపు. అదే దేవుని యొక్క మూల రంగు. దేవుని యొక్క మూల రంగు, అసలైన రంగు అదే. ఈ సృష్టిలో అసలైన రంగు తెలుపు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ తెలుపుతో ఈ తెల్లని గుర్రం వచ్చాడు వాడు. అర్థమైందా? అంటే తెల్లగా వచ్చాడు, అంటే దేవునికి మూల రంగులో వచ్చాడు వాడు. తెల్లని గుర్రం వచ్చాడు వాడు. ఈ తెలుపు మీద వారు ఏమనుకుంటే వాడు క్రీస్తు అనుకున్నారు. జనం ఏమనుకున్నారు? అంటే తెలుపు అనే దాంతో మోసపుచ్చాడు జనాన్ని. ఎందుకంటే తెలుపు ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. ఎందుకంటే ప్రకటన 19వ అధ్యాయంలో క్రీస్తు ఎలాగొస్తున్నాడు? ఆయన తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. ఆయన వాక్యము అనే నామము కలిగి తెల్లని గుర్రం మీద వస్తున్నాడు ఆయన. అది వాడికి తెలుసు. ఎవరు తెలుసు? సాతాను తెలుసు. ఎవరు తెలుసండి? సాతాను తెలుసు. క్రీస్తు తెల్లని గుర్రం మీద వస్తున్నాడు, తన పరిశుద్ధులతో వస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. వాక్యముని ఖడ్గముగా పట్టుకుని వస్తున్నాడు ఆయన. వాక్యముని నామాన్ని ధరించుకుని వస్తున్నాడు ఆయన. ఆయన జయించి వస్తాడు, జయిస్తాడు ఆయన. ఆయన జయించి ఈ భూమి మీద దేవునికి రాజ్యాన్ని స్థాపిస్తాడు అని అది సాతాను తెలుసు కదండి. కానీ ఆయన రావడానికి ముందే వాడు ఆ వాక్యాన్ని అనుకరణ చేస్తాడు. వాడు అర్థమైందండి? ఆ వాక్యాన్ని అనుకరణ చేసి దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా, ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మిక ముసుగులో వాడు ఏం చేస్తున్నాడు? తెల్లని గుర్రం మీద వాడు వచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మొదటి గుర్రం తెల్లని గుర్రము, 2వ గుర్రము ఎర్రని గుర్రము. అంతేనా? ఇప్పుడు ఏం జరిగింది? ఈ తెలుపు ఎరుపు కలిసింది. ఇప్పుడు దేవుని స్తోత్రం. ఈ తెలుపు ఎరుపు కలిస్తే అప్పుడు 3 రంగు అయింది. ఏ రంగు అది? నలుపుగా మారింది. అదేందా? ఇప్పుడు ఈ 3 కలిసిన తర్వాత మళ్ళా రంగు మారింది. అంటే పాండువర్ణంలోకి వచ్చింది 4వ రంగు. దేవుని స్తోత్రం. ఈ రంగులు మారుస్తూ వెళ్తున్నాడు వాడు. ఈ రంగులు మారుస్తూ వెలుస్తున్నాడు. ఈ రంగు ఫస్ట్లో తెలుపు స్టార్ట్ అయింది, అప్పుడు గుర్తించలేదు వాళ్ళు. ఎందుకంటే వాడు ఆత్మగా ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడు? వాడు ఆత్మగా ఉన్నాడు. వాడి దగ్గర విల్లు ఉంది కానీ బాణం వాడి దగ్గర లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత వాడు మరో గుర్రంలోకి మారాడు. మరో గుర్రం మీద మారాడు. గుర్రం అంటే ఇక్కడ గుర్రం కాదండి. గుర్రం అంటే గుర్రం కాదండి. గుర్రం అంటే శక్తి. గుర్రం అంటే ఏంటండి? పవర్. గుర్రం అంటే శక్తి. కాబట్టి తెల్లని గుర్రము అంటే పరిశుద్ధాత్మ. తెల్లని గుర్రం ఏంటండి? పరిశుద్ధాత్మ. చూసారా, అంటే తెల్లగా ఉంది. అది అంటే పరిశుద్ధాత్మకు పోలి ఉంది. పరిశుద్ధాత్మ అనుకరణ చేసింది. అర్థమైందా? అది పెద్దకొస్తున్నాడు, నిజమే పరిశుద్ధికి వచ్చింది.
పెందుకొస్తున్నాడు నిజమైన పరిశుద్ధాత్మ. ఆ తర్వాత వీడు ఎర్రని గుర్రంగా మారాడు. అంటే అనేక మంది పరిశుద్ధులు చేసేవాడు చంపేశాడు. అనేక మంది పరిశుద్ధుల్ని చంపేశాడు. అప్పుడు కొంచెం తెలిసింది ఆడ సంగతి. అతను నల్లని గుర్రంగా మారాడు. అంటే వ్యాపారం చేసేట వాడు, చీకటి సిద్ధాంతాలు ఆచారాలు ప్రజలకు అమ్మేసేటవాడు. అంటే సంఘం చీకటితో నింపబడిపోయింది. వ్యాపారం చేశాడు. వాక్యాన్ని బదులు సంఘంలో ఏమొచ్చిన సిద్ధాంతాలు వచ్చేసాయి, వాక్యాన్ని బదులు ఆచారాలు వచ్చేసాయి. ఆ చీకటి అంటే ఆ యొక్క సిద్ధాంతం అనే చీకటి సంఘానికి అమ్మేసింది. ఆ తర్వాత రంగు పూర్తిగా ఇప్పుడు బయలుపరచబడింది అంటే 4వ ముద్రలో బయలుపరచబడింది. ఎన్ని ముద్రలు అండి? 4 ముద్రలో. ఈ 4వ ముద్రలో వాడి పేరేంటంటే మరణము. వాడి పేరేంటండి? అర్థమైందండి? కాబట్టి అప్పటికే ఎంతోమంది చచ్చిపోయారు, మరణించారు ఆత్మీయంగాను. చూసారా? మరి యేసుక్రీస్తు 19వ అధ్యాయంలో వచ్చినటువంటి క్రీస్తు యొక్క పేరేంటి? దేవుని వాక్యం అనే నామం కలిగి ఉన్నాడు ఆయన. అంటే జీవము అనే ఆయన పేరు కలిగి ఉన్నాడు ఆయన. అంటే క్రీస్తు జీవాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఈ 7 సంఘకాలాల్లో ఈ 4 ముద్రల ద్వారా ప్రత్యక్షపరచబడినటువంటి ఈ వ్యక్తి ఎవరంటే, వీడెవరంటే వీడు మృగమై ఉన్నాడు, వీడు సాతానై ఉన్నాడు, వీడు మరణమై ఉన్నాడు. వీడు అంటే వీడు మరణము అవడానికి కారణం ఏంటంటే, చూసారా, దేవుని యొక్క పరిశుద్ధమైన రంగుతో అనేకమైన రంగులు కలిపేడు వాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుని యొక్క వాక్యముతో వాడు సిద్ధాంతాలు కలిపాడు. ఏం కలిపాడండి? ఇక్కడ ఏం చెప్పి ప్రవక్త, ఆ విధంగా కలిసిన వారు మరణించారు. మూలరంగైన దానితో మీరు ఏ విధమైన దానిని కలిపినను అది మరణమేక రంగుగా మారును. క్రీస్తు ఆవగింజని గురించి చెప్పినట్లుగానే అది ఉన్నది. అది విత్తనములన్నిటికన్నా చాలా చిన్నదైనను అది దేనితోనూ కలవదు. ఆవగింజ దేనితోనూ కలవదు. ఆయనే నిజమైన ఆవగింజ. ఎవరండి నిజమైన ఆవగింజ? ఆయనే. ఇక్కడ ఆవగింజని క్రీస్తుతో పోలుస్తున్నాడు ఆయన. కావున మీరు కనుక ఆవగింజంత విశ్వాసమును కలిగి ఉన్న ఎడల దానిని మాత్రం పట్టుకుని ఉండుడి. గమనించండి, తెల్ల గుర్రముపై సవారు చేయువారిని జీవం వెంబడించినది. ఆయనే దేవునికి వాక్యమై జీవమై ఉన్నాడు. ఆయనతో కూడా నున్న పునరుత్థానులైన పరిశుద్ధుల ద్వారా అది నిరూపించబడి ఉన్నది. ఇప్పుడు యుద్ధము ఏ విధంగా ఉండబోచున్నది? యేసు చెప్పాను, నాయందు, అంటే 19వ అధ్యాయంలో క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. ఆయన చెప్పాను, నాయందు విశ్వాసం ఉంచేవాడు అతను చనిపోయినప్పటికీ మళ్ళా బ్రతికి జీవించును. మరియు బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నిటికీ చనిపోడు, మరణించాడు. మరలా ఆయన చెప్పుచున్నాడు, నన్ను విశ్వసించువాడు అతనికి ఆయన యొక్క నిత్య జీవమును అనుగ్రహించును, అంచె దినములలో అతను లేపును. అది ఆయన యొక్క వాగ్దానం చేయబడిన లేఖనమైనది. ఇక్కడ అపవాది భూమి యొక్క 4 మూలల నుండి తన యొక్క ప్రొటెస్టెంట్ వారితోనూ మరియు తన యొక్క క్యాథలిక్ వారితోనూ వారందరినీ సమకూర్చుకుని ఏకమై వచ్చును. హెర్మగిద్దోని యుద్ధమునకు అడుగులు వేయించి వచ్చును. అది నిజము. మరియు ఇక్కడ యేసు వచ్చుచున్నాడు, పునరుత్థాన పరిశుద్ధులతో పరలోకమును దిగి వచ్చుచున్నాడు. రుజువు చేయబడిన వాక్యము. యేసు ఎవరండి? రుజువు చేయబడినటువంటి వాక్యము. దేవుడు కనుక పలికిన ఎడల, లేక నిన్ను పంపిన ఎడల, దేవుడు కనుక పలికి ఎలా పలుకుతాడు ఆయన? దేవుడు ఎలా పలుకుతాడు? ప్రవక్త అన్నాడు, నిన్ను పంపినట్లయితే అన్నాడు ఆయన. దేవుడు ఎలా పలుకుతాడు? అంటే అర్థం ఏంటి చూడండి. ఇక్కడ దేవుడు గనుక పలికిన ఎడల, లేక అంటే ఎలా పలుకుతాడు? నిన్ను పంపిన ఎడల. ఈ మాట దృష్టిలో పెట్టుకోవాలి మీరు. దేవుడు కనుక పలకాలంటే అది ఎలా పలుకుతాడు ఆయన? దేవుని స్తోత్రం. చూసారా, ఆయన పలకడానికి ఒకరిని పంపుతాడు ఆయన. ఎవరు పలకడానికి? పలికే దేవుడే. చూసారా, ఆ దేవుడు పలకడానికి చూసారా ఒకరిని పంపుతాడు ఆయన. అందుకే నిన్ను పంపిన ఎడలా అని చెప్తున్నాడు ఆయన.
అంటే దేవుడు నిన్ను పంపితే దేవుడు నీలోని పలుకుతాడు. ఆయన మరొక మార్గం ఆయనకి లేదు. అందుకే దేవుడు ప్రవక్తను పంపాడు. ఎందుకు? ఆయన మనతో మాట్లాడడానికి, ఆయన మనతో పలకడానికి. దేవుడు ఎలా పలుకుతాడు? తాను పంపిన వాళ్ళలోని పలుకుతాడు ఆయన. అందుకే దేవుడికి ప్రవక్త అవసరమైనది. అందుకే దేవుడికి ఒక మానవుడు అవసరమైనది. కాబట్టి తప్పకుండా దేవుడు ఎవరినైతే పిలిచాడో లేదా ఎవరైతే పంపాడో ఆ పంపిన వాళ్ళు ఆయన ఉండి, పంపిన వాళ్ళలో తాను ఆయన ఎవరినైతే పంపాడో ఆ పంపిన వాళ్ళు ఆయన ఉండి ఆయనే అతనిలోని మాట్లాడతాడు ఆయన. అందుకే నిన్ను పంపినట్లయితే నీలోని మాట్లాడతాడు ఆయన. అంటే అర్థం ఏంటి? ఆయన ఎక్కడున్నాడు? అర్థం నీలో ఉన్నాడు. నిన్ను పంపితే నీలో ఉన్నాడు ఆయన. నన్ను పంపితే నాలో ఉన్నాడు ఆయన. ఆయన ఎక్కడ పోడు? ఆయన నాలోనే మాట్లాడతాడు. మరొక 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 మార్గం లేదు ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక స్థానిక సంఘానికి దేవుడు తన స్థానిక కాపరి ద్వారా మాట్లాడతాడు ఆయన. చూసారా? ఆయన మీరు చెప్పిన దానిని ఆయన బలపరచును అని నేను చెప్పాను. అర్థమైందండి? ఒకవేళ దేవుడు పలికినట్లయితే, నిన్ను పంపినట్లయితే, నువ్వు ఏదైతే చెప్పావో అది దేవుడు బలపరుస్తాడు. నువ్వు పలికిందే దేవుడు బలపరుస్తాడు. ఎందుకంటే అది నీవు పలుకుట అంటున్నాడు ఆయన. అంటే నీలోని దేవుడు పలుకుట అయినది, దేవుడు నీలో పలుకుట అయినది. పలికింది కూడా నీ ద్వారా ఆయనే. కాబట్టి దాన్ని బలపరిచేవాడు, రుజువు చేయవాడు కూడా ఆయనే ఉన్నాడు. చూసారా? గమనించండి. నీవు గనుక పరలోకపు రాయబారి అయినచో పరలోకమంతా నీ వెనుకనే ఉండును. మరి పరలోకము వాక్యముతో నిండి ఉన్నది. పరలోకం ఎలా నిండి ఉందండి? ఇందామని చెప్పుకున్న పరలోకము ఆవగింజకు పోలి ఉన్నది. పరలోకము ఆవగింజ క్రీస్తుకు పోలి ఉన్నాడు ఆయన. ఆవగింజ క్రీస్తు పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? పరలోకము ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ ఆవగింజ అని చెప్పాడు కదా, ఇవి పరలోకం వాక్యమైనది చెప్తాడు ఆయన. పరలోకం ఏమైందండి? వాక్యమైనది. కాబట్టి తప్పకుండా చూసారండి, అక్కడికి చిన్న కింద మాటలు చాలా విషయాలు వస్తాయి కానీ, కాబట్టి ఇప్పుడు పరలోకము దేవునికి వాక్యమైనది, ఆవగింజ దేవునికి వాక్యాన్ని పులుస్తున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటి? అంతేనండి. విశ్వాసం అంటే నీవు గ్రహించు దానికంటే గొప్పదైనది. అది నువ్వు గ్రహించు, నువ్వు తాకిన దానికంటే గొప్పదైనది, నువ్వు చూచిన దానికంటే గొప్పదైనది. అర్థమైందా? నువ్వు చూసిన దానికంటే, నీవు రుచి చూసిన దానికంటే గొప్పదైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? అందుకని ఈ విశ్వాసం అనేటువంటిది దేవునితో కలవదు, ఈ వాక్యం అనేటువంటి దేవునితో కలదు, ఈ ఆవగించినటువంటి దేవునితో కలదు. ఇది పూర్తిగా దేవుడైనది, ఇది పూర్తిగా విశ్వాసమైనది, ఇది పూర్తిగా పరిశుద్ధమైనది. దేవుని స్తోత్రం. ప్రవక్త అంటున్నాడు, విశ్వాసము సూటిగా మరియు స్పష్టమైన జ్ఞానేంద్రమైనది. ఇది సూటిగా ఉంటుంది. ఇది డొంకతిరుగుడు ఉండదు. దీనికి ఏముండదు? డొంకతిరుగుడు ఉండదు. ఇది చాలా సూటుగా ఉంటుంది. అర్థమైంది కాదు? ఇది ఒక జ్ఞానేంద్రియము. విశ్వాసం అనేది ఒక జ్ఞానేంద్రియమైనది. దేవుని స్తోత్రం. అంటే నువ్వు విశ్వాసం కలిగినప్పుడు దేవుడు నీలో ఒక జ్ఞానేంద్రియం పెట్టాడు ఆయన. జాగ్రత్తగా గమనించండి. ఈ జ్ఞానేంద్రియం ఎవరు పెట్టాడంటే విశ్వాసం మాత్రం పెట్టాడు ఆయన. దేవుని పిల్లలకి మాత్రమే, అంటే తిరిగి జన్మించిన వారికి మాత్రమే ఈ జ్ఞానేంద్రియం పెట్టాడు. అంటే ప్రతి మనిషికి ఏ జ్ఞానేంద్రియం ఉంటుందంటే ఏముంటుందండి? బాహ్య జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏంటి? రుచి చూచుట, వాసన, వినుట, చూచుట, స్పర్శ. చూసారా? ఈ విధంగా మనము ఒక వస్తువుని మనం తాకగలం. చూసారా? రుచి చూడటం ద్వారా, అలాగే వాసన చూసడం ద్వారా మనం గుర్తుపట్టగలం. రుచి చూచడం ద్వారా తెలుసుకోగలం. కంటితో చూచడం ద్వారా మనం గుర్తుపట్టగలం. చెవితో వినడం ద్వారా ఆ స్వరావత గుర్తుపెట్టగలం. అలాగే తాకుడు ద్వారా మనం గుర్తుపట్టగలం. దేవుని స్తోత్రం. కానీ జాగ్రత్తగా గమనించండి, ఈ విశ్వాసం అనేటువంటిది భౌతికమైనది కాదు. ఈ విశ్వాసం అనేది భౌతికమైనది కాదు. ఇది ఆత్మీయ పురుషునికి సంబంధించింది. అంటే దేవుని కుమారుడికి సంబంధించింది. ఈ దేవుని కుమారుడు దేవునిలో పరలోక రాజ్యంలో జన్మించిన వాడు అయినాడు. అంటే పరలోక రాజ్యంలో జన్మించినప్పుడే దేవుడికి విశ్వాసం అనే జ్ఞానం ఇస్తున్నాడు అతను.
విశ్వాసం అనే జ్ఞానేంద్రాన్ని, దేవుని స్తోత్రం. అందుకని ఇది చూసారా, ఇది సూటి అయిన జ్ఞానేంద్రియము, అలాగే స్పష్టమైనటువంటి జ్ఞానేంద్రియమైనది. అందుకనే ఇది 6వ ఇంద్రియమైనది. విశ్వాసం ఏంటంటే 6వ ఇంద్రియమైనది. అందుకనే ఇది 6వ ఇంద్రియం. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియాలు చూచుట లేక తాకుట కంటే కూడా ఆవల ఉంది దేవుని స్తోత్రం. ఈ 5 జ్ఞానేంద్రియాలు దాన్ని తాకలేవు. ఈ 5 దాన్ని తాకలేవు. అందుకని బైబిల్ చెప్తుంటే మనము చూచుడు ద్వారా నడుచట్లేదు కానీ విశ్వాసం ద్వారా నడుస్తున్నాం అన్నాడు ఆయన. మనం చూచుడు ద్వారా నడచట్లేదు, విశ్వాసం ద్వారా నడుస్తున్నావు. నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చుని క్రైస్తవుడా, నువ్వు ఎలా నడుస్తున్నావు దేవునితో అంటే విశ్వాసంతో నడుస్తున్నావు నువ్వు. అందుకే విశ్వాసం లేకుండా ఎవరో దేవునికి ఇష్టడిగా ఉండలేడు. తప్పకుండా విశ్వాసం ఉండాలి. నీకు విశ్వాసం ఉండాలంటే తిరిగి జన్మించాలి. దేవుని స్తోత్రం. నువ్వు తిరిగి జన్మించినప్పుడు దేవునికి రాజ్యంలో జన్మించావు నీవు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే నీవు దేవుని రాజ్యంలో నడవాలంటే చూసారా, నీకు విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇది 6వ ఇంద్రియమే అయినది, ఇది దేవునికి మహిమ. కాబట్టి విశ్వాసము చూచుట కంటే మెన్నైనటువంటిది జ్ఞానేంద్రియం, గొప్ప జ్ఞానేంద్రియం. వినుటి కంటే గొప్ప జ్ఞానేంద్రియం ఇది, దేవుని స్తోత్రం. తాకుటి కంటే కూడా గొప్ప జ్ఞానేంద్రియం ఇది. రుచి చూచుట కంటే గొప్ప జ్ఞానేంద్రియం ఇది. వాసన చూచుట కంటే గొప్ప జ్ఞానేంద్రియం, దేవుని స్తోత్రం. ఈ లోకంలో దేన్నైనా కూడా ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటాడు కానీ చూసారా, దేవుణ్ణి మాత్రము విశ్వాసం ద్వారా గుర్తిస్తావు, విశ్వాసం ద్వారా పట్టుకుంటావు, విశ్వాసం ద్వారా తాకుతావు, విశ్వాసం ద్వారా ఎరిగి ఉంటావు నీవు. అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి చూడాలి అంటే విశ్వాసమై ఉండాలి. దేవుణ్ణి చూడాలంటే దేవుని స్తోత్రం. 5 విషయం చెప్పమంటారా? నువ్వు దేవుణ్ణి చూడాలంటే నీ విశ్వాసము, వాక్యమేందులో నీ విశ్వాసము మరి దేనితోనూ కలపబడకూడదు. అంటే ఏ సిద్ధాంతముతోనూ ఏ వాక్యముతోనూ కలపబడదు. ఒక అలా కలిపినట్లయితే అవ్వవలే నీవు కూడా మరణమును కంటావు అన్నాడు ఆయన. ఏం కంటావు నీవు? మరణం వస్తుంది అక్కడ. అందుకే ఈ ఆవగింజంత విశ్వాసము ఇది దేవునికి రాజ్యాన్ని పోల్చేది. ఎందుకంటే దేవునికి రాజ్యంలో మరణము లేదు, దేవునికి రాజ్యంలో వ్యాధి లేదు, దేవునికి రాజ్యంలో అవిశ్వాసం లేదు, దేవునికి రాజ్యంలో షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, ఏది లేదు. దేవునికి రాజ్యం పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనది. ప్రవక్త చెప్పిన అక్కడికి వెళ్ళొచ్చి ఆయన ప్రవక్త అక్కడికి వెళ్ళి 6లోకి వెళ్ళొచ్చి ప్రవక్త ఏం చెప్పారు తెలుసండి? అది పరిపూర్ణత కంటే పరిపూర్ణమైనది. అది పరిపూర్ణతకే పరిపూర్ణత, సంపూర్ణతకే సంపూర్ణత. అది దాన్ని దేవునితో పోల్చలేము. అది ఆ అనుభూతి వేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? కాబట్టి నువ్వు దాన్ని పొందుకోవాలంటే చూసారా, తిరిగి జన్మించాలి. కాబట్టి విశ్వాసమే నిజస్వరూపమైనది. అర్థమైందండి? కాబట్టి పిల్లరా చూసారా, ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండాలి. అంటే చూసారా, నీవు కల్తీ లేని వాక్యాన్ని కలిగి ఉండాలి, దేనితో కలుపబడిన వాక్యాన్ని కలిగి ఉండాలి. ఏ వాక్యమైతే దేవుడు నీకు ఇచ్చాడో ఈ కాలపు వర్తమానికుడి ద్వారా, క్రీస్తు ద్వారా, దేవుని స్తోత్రం, ఏ వాక్యం మీద దేవుడు ఇచ్చాడో ఆ వాక్యాన్ని పట్టుకో. జ్ఞానం కొరకు ఎత్తొద్దు, జ్ఞానం కొరకు ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించొద్దు. దేవుని స్తోత్రం. చూసారా, అలా ప్రయత్నించి ఏమైందంటే హవ్వ పడిపోయింది. అందుకే ప్రవక్తున్నాడు చూసారా, విశ్వాసం ఎన్నడూ ప్రశ్నించదు. విశ్వాసం ఎన్నడూ కూడా అది సూటుకు వెళ్తుంది. అది ఎలా వెళ్తుంది? అది సూటుకు వెళ్తుంది. అంత మాత్రం కాదు, అది చాలా స్పష్టంగా ఉంటుంది. అది చాలా స్పష్టంగా ఉంటుంది. చాలా స్పష్టంగా అర్థం ఏంటంటే ఒక స్పష్టమైనటువంటి గురిని కలిగి ఉంటావు నీవు. ఒక స్పష్టమైన గురిని, దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే ఆ దేవుడు నీలోనే ఉండి నిన్ను నడిపిస్తాడు, నీకు బోధిస్తాడు, నీకు స్పష్టపరుస్తాడు, నీకు సమస్తము తెరుస్తాడు, నిన్ను ఆయనే నడిపిస్తాడు. మరొక స్వరము కానీ, మరొక సిద్ధాంతం కానీ, మరొక ఆచారం కానీ, మరొక బోధ కానీ, మరొక ఏది కానీ నీకు అక్కర్లేదు.
నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఎక్కడైతే సహవాసం చేస్తున్నావో ఆ వాక్యంతోనే నువ్వు సహవాసం చేసినట్లయితే ఆ క్రీస్తు నీలోనే ఉండి నీకు సమస్తము తెరుస్తూ నీకు ఆయన బయలుపరుచుకుంటాడు, స్పష్టంగా బయలుపరుచుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చాలా చిన్నదే చూసారా. అందుకనే యోహాను సువార్త మాట చెప్పి ముగిస్తున్నాం. యోహాను సువార్త ఏం చెప్తానంటే 15వ అధ్యాయంలో ఏడవ వచనం, నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, నాయందు మీరును మీయందు నా మాటలు, మన యందు దేవునికి మాటలు అంటే దేవునికి వాక్యం. నాయందు మీరు నిలబడి ఉంటే ఆయన ఏమైనాడు? వాక్యమై ఉన్నాడు. అంతేనండి. వాక్యంలో మనం నిలిచినప్పుడు, మన యందు ఆయన మాటలు ఉన్నప్పుడు, నిలిచి ఉన్నప్పుడు చూసారా, నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. నీకు ఏది ఇష్టమో, నువ్వు ఆయనతో నిలిచి ఉన్నావు, ఆయన నీతో నిలిచి ఉన్నాడు. ఆయన అంటే ఎవరు? వాక్యమే. ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్మే. చూసారా, వాక్యం నీలో నిలిచినట్లయితే, నీవు వాక్యం నిలిచినట్లయితే అప్పుడు ఏమవుతారు? నీవు వాక్యం ఏకమవుతారు. అంతే కదా మరి అర్థం. నువ్వు వాక్యం నిలబడ్డావు, వాక్యం నీలో ఉంది. అప్పుడు ఏమవుతుంది? నీవు ఆయన ఒకటే, నీవు వాక్యం ఒకటే. యేసుక్రీస్తు అంటే ఏంటి? యేసుక్రీస్తు అంటే ఏంటి? యేసుక్రీస్తు అంటే వాక్యము శరీరము ఏకమై, వాక్యము శరీరము ఏకమై అంటే వాక్యం శరీరం ఒకట. అంటే యేసుక్రీస్తులో ఏముంది? వాక్యం ఉంది. ఆయన ఎక్కడున్నాడు? వాక్యమే ఉన్నాడు. ఆ వాక్యము శరీరధారి మన మధ్య నివసించింది. అంటే వాక్యమే శరీరమైంది. అంటే శరీరంలో వాక్యం ఉంది. శరీరంలో ఆ శరీరం ఎలా వచ్చింది? వాక్యం ద్వారా వచ్చింది. దేవుని స్తోత్రం. వాక్యము శరీరమైంది. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు అదే జరిగింది. మనలో కూడా అదే జరగాలి. ఈరోజు మనలో వాక్యం ఉండాలి, మన వాక్యంలో ఉండాలి. మనలో వాక్యం ఉండాలి. మనలో వాక్యం ఉంటే ఏమవుతుంది? ఆ వాక్యానికి శరీరం మనమే. అంతేనా? మనం వాక్యం ఉండాలి. అంటే వాక్యమే మన స్థానమై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అంటే నీవు దేవుడు ఏకమయ్యారు కాబట్టి అది మీకు అనుగ్రహించబడుతుంది. ఇది ఎలా జరిగిందంటే విశ్వాసం ద్వారా జరిగింది. దేవుని స్తోత్రం. చూసారా, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించటం వలన, అక్కడ ఏం చెప్తానంటే ఆ విత్తనం నాటబడి అది ఎదుగుతుంది, అది పెద్దదవుతుంది, కూర మొక్కల కంటే పెద్ద అవుతుంది. ఆకాశ పక్షులు దాని మీద నివాసం చేస్తాయన్నాడు ఆయన. కూర మొక్కల కంటే అది పెద్ద అవుతుంది, అది ఆకాశ పక్షులు నివాసం చేస్తాయి. అంటే ఆకాశ పక్షులు నివాసం చేసేంత చెట్టు అవుతుంది అది. విత్తనం చిన్నదనే సరిగానే అది ఎదిగి ఫలిస్తుంది. ఎదిగది అంత మాత్రం కాదు, వేరే అది ఆ విత్తనం దేవునితో కలవదు. అది చాలా చిన్నగా ఉండొచ్చు, ఒకవేళ అది దేవునితో కలదు. అంత మాత్రం అది పరిపూర్ణమైనది, అది స్వచ్ఛమైనది, అది పరిపూర్ణమైనది, అది స్వచ్ఛమైనది. దేవుని స్తోత్రం. కాబట్టి అది ఆ విత్తనం ఎదిగి ఫలిస్తుంది. అంటే ఆవగించినంత విత్తనం నీలో ఉంటే, విశ్వాసం ఉంటే అది ఎన్నడూ కూడా ఆగుండిపోదు. అది చెట్టు వలె ఎదిగి ఫలిస్తుంది. అంటే అది చనిపోయి తిరిగి జీవిస్తుంది. అది అంటే నీలో ఒక పునరుత్థానం ఉంటుంది. అది నీలో క్రీస్తు ఎదుగుతాడు, నీలో క్రీస్తు తిరిగి జన్మిస్తాడు, నీలో ఆయన ఎదుగుతాడు ఒక చెట్టు వలె. అదే జీవవృక్షమైనది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? అది బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, నా తండ్రి మహిమపరచబడతాడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉందురు.
దేవునికి స్తోత్రం. చూసారా? కాబట్టి ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే ఈ తిరిగి జన్మించడం ద్వారా పొందిన విశ్వాసం ఏం చేస్తుందంటే మనలను దేవుణ్ణి ఏకం చేస్తుంది. మనలను దేవుణ్ణి, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, ఏది ఇష్టమో అడుగుడి. ఇది ప్రవక్తలు జరిగిందా లేదంటే అది ప్రవక్తలు జరిగింది, యేసుక్రీస్తులు జరిగింది, ప్రవక్తలు జరిగింది. ఈరోజు వ్యక్తిగతంగా నీలో నాలో అది జరగాలి. దేవుని స్తోత్రం. నీలో నాలోది అంటే దేవుడు మనలో ఉండి పలకాలి. అది ఇలా పలకడానికి ఆయనకి విశ్వాసం మనలో ఉండాలి. ఆ విశ్వాసం దేవుని యొక్క వాక్యములో ఉండాలి. అది దేనితో కలవనిదిగా ఉండాలి. ఎటువంటి జ్ఞానంతో కానీ, ఎటువంటి బోధతో కానీ, ఎటువంటి సిద్ధాంతంతో కానీ, ఎటువంటి అవిశ్వాసంతో కానీ కలవనిదిగా ఉండాలి. దేవుని స్తోత్రం. పిల్లారా, ఇప్పటికే ఈరోజు మనం పొందుకున్నటువంటి ఈ విశ్వాసము పరిపూర్ణ విశ్వాసమైనది. అంటే పరిపూర్ణ వాక్యం ద్వారా పొందుకునే విశ్వాసమైనది. ఆ పరిపూర్ణ వాక్యం ఇప్పటికే మనలో దిగి వచ్చింది. ఆ పరిపూర్ణ వాక్యం ఇప్పటికే మనకి దిగి వచ్చింది. వాక్యం కొరకు ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. ఈరోజు మనకు వచ్చిన వాక్యం ఆ పరిపూర్ణ వాక్యమే 63లో వచ్చిన క్రీస్తే పరిపూర్ణ వాక్యమైనాడు. ఇప్పుడు ఆ క్రీస్తు నీలో నాలో ఉన్నట్లయితే పరిపూర్ణ విశ్వాసం కూడా మనలో ఉంది. దేవుని స్తోత్రం. ఆ క్రీస్తు నీలో శరీరధారే అది ఫలించి అభివృద్ధి పొంది మీకు ఏది ఇష్టమో అది అడుగుడని చెప్తున్నాడు ఆయన. అప్పుడు మనం ఆయన శిష్యులమై చూసారండి. ఇక్కడ ఏం చెప్తుంటే ఆయన ప్రేమ యందు మనం పరిపూర్ణులు అవుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును. అందుకే ఈరోజు మనకు కావాల్సింది పరిపూర్ణ విశ్వాసం. ఈ విశ్వాసము పరిపూర్ణ విశ్వాసంలో తీసుకెళ్తుంది. ఎత్తబడడానికి ఏం కావాలి తెలుసండి? పరిపూర్ణ విశ్వాసం కావాలి. పరిపూర్ణ విశ్వాసం అంటే తెలుసండి, ఆయన యందు నీవును, నీ యందు ఆయనను, మన యందు ఆయన, ఆయన యందు మనమైనాము. అదే పరిపూర్ణ విశ్వాసము. అప్పుడు మీకు ఏది ఇష్టమో అప్పుడు అడగండి. అప్పుడు దేవుడు నిన్ను పంపించాడు కాబట్టి నీ ద్వారా పలుకుతాడు. అప్పుడు అవి నీకు కలుగును. కాబట్టి పిల్లరా, విశ్వాసము ఆవగింజంత విశ్వాసం. ఇందులో ప్రత్యేకత ఏంటంటే దీని గురించి మాట్లాడేది ప్రవక్త. ఈ ఆవగింజను ఎందుకు పోల్చాడంటే అది దేనితో సంకరం చేయబడదు. ఈ మాత్రం గ్రహించాలి. అది దేనితో సంక్రమ చేయబడదు. వాక్యము దేనితో సంక్రమణ చేయబడదు. నిజమైన క్రైస్తవుడు ఏ సిద్ధాంతంతో సంక్రమణ చేయబడ్డదో. దేవునికి స్తోత్రం. అది చిన్నదైనా సరే, అది కొంచెమైనా సరే, చిన్నదైనా సరే, అది పరిపూర్ణమైనది, అది సూటి అయినది, అది స్వచ్ఛమైనది. చూసారండి, అది దేనితో కలవదు. పిల్లారా, ఈరోజు వధువు దేనితో కలదండి. ఆమె పూర్తి వాక్యమైనది, పూర్తి విశ్వాసమైనది, దేవుని యొక్క పూర్తి నమ్మకమైనది, ఈరోజు వధువైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఆ విధంగా దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడి మాటలలో దీవించును గాక. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించును గాక. అందులో లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.